హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో బెండకాయతో ఎగ్ ఫ్రై అండి. ఏంటి బెండకాయతో ఎగ్ ఫ్రై అని చూస్తున్నారా? ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కూడా అలాగే అనుకున్నానండి, ఎలా తింటారా బాబు అని చెప్పి. కాకపోతే ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేశాను. ముందుగా ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో కొంచెం వేరుశనగ గుళ్ళు, అలాగే కొంచెం జీడిపప్పు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏమీ వేయకుండా ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఫస్ట్ ఈ కర్రీ విన్నప్పుడు కూడా నేను అలాగే అనుకున్నానండి, కాకపోతే టేస్ట్ చూస్తేనే తెలిసింది ఇది చాలా అంటే చాలా బాగుంది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నానండి. ఇలాగా జీడిపప్పు బదులు జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లారని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇలా బెండకాయలని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల బెండకాయలలో జిగురు అయ్యి రాకుండా ఉంటాయి. ఆయిల్ అయ్యి వేయకుండా ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోండి. అలాగే బెండకాయ ముక్కలు జిగురు రాకుండా ఉండాలంటే ముందుగా కట్ చేసుకుని కొంచెం ఎండలో ఆరబెట్టుకున్న జిగురు రాదు, అలాగే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న జిగురు రాకుండా ఉంటుందండి. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా వేయించుకున్న పలుకుల్లో జీడిపప్పు, కరివేపాకు మిశ్రమంలో కొంచెం జీలకర్ర, అలాగే కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే దంచుకున్న వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని మరి ఒక 10 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా బెండకాయ ముక్కలు మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యాక ఇలా ఒకసారి కలుపుకొని ఇలా మధ్యలో ప్లేస్ చేసుకుని చుట్టూ ఈ విధంగా బెండకాయ ముక్కలు సర్దుకొని ఇప్పుడు ఇందులో మరలా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక అందులో 1/2 కేజీ బెండకాయలకి 3 ఎగ్స్ సరిపోతాయండి. ఈ విధంగా 3 ఎగ్స్ వేసుకొని వీటిని కదపకుండా 1 నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కుక్కిన తర్వాత మెల్లగా ఈ విధంగా కలుపుకుంటే కొంచెం పెద్ద పీసులుగా వస్తాయండి. అందుకే జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకొని మొత్తం ఇప్పుడు బెండకాయ ముక్కలతో పాటు కలుపుకుంటే ఈవెన్గా ఎగ్స్ అన్నవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అందుకే ఇలా ఈ విధంగా కలుపుకోండి. మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ని ఈ విధంగా ఒక 3 స్పూన్స్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మొత్తం ఈవెన్గా కలుపుకొని మరొక నిమిషం పాటు వేయించుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుందండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఎగ్ కర్రీ రెడీ.